ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. మేము లాస్ట్ మంత్ బేబీ మూన్ ట్రిప్ వెళ్తున్నామని షార్ట్స్ షేర్ చేసినప్పటి నుంచి చాలామంది అడిగారు ఎక్కడికి వెళ్ళారు, ఏమేమి ప్లేసెస్, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ షేర్ చేయమనేసి. వెళ్ళొచ్చి 1 month అవుతుంది. వీడియో షేర్ చేయడానికి అస్సలు కుదరలేదు. సో ఫైనల్గా ఇప్పటికైతే టైం దొరికింది. మీతో మా ట్రిప్ డీటెయిల్స్ అన్నీ, అక్కడ ఏమేమి ప్లేసెస్ చూస్తాం ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సమ్మర్ రిఫ్రెష్మెంట్ సిరీస్లో మరొక హెల్దీ రెసిపీ షేర్ చేస్తాను. ఇవాళ వచ్చేసి మిక్స్డ్ ఫ్రూట్ ఇమ్యూనిటీ జ్యూస్. హైడ్రేటింగ్గానే ఉంటుంది, మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. దీనికోసం నేను కొన్ని బ్లాక్ గ్రేప్స్ తీసుకుంటున్నా, అలాగే స్ట్రాబెర్రీస్, ఒక ఆరెంజ్ అయితే తీసుకుంటున్నాను. ఈ స్ట్రాబెర్రీ అండ్ బ్లాక్ గ్రేప్స్లో పెస్టిసైడ్స్ చాలా స్ప్రే చేస్తారు. ఆ కెమికల్ రెసిడ్యూస్ అలాగే ఉంటాయి కాబట్టి మనం చాలా తరోగా క్లీన్ చేసుకోవాలి. దీనికోసం నేను కొద్దిగా రాళ్ళ ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్ అంత వంట సోడా, ఒక 1 టీ స్పూన్ వెనిగర్ వేస్తున్నాను. ఇవి వేసేసి వాటర్ వేసి ఒక 5 to 10 minutes బాగా వీటిని దీంట్లో సోక్ చేసిన తర్వాత ఒక 2-3 సార్లు వాష్ చేసుకుంటే కెమికల్ రెసిడ్యూస్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఈ జ్యూస్ చేయడం కోసం నేను ఒక ఆరెంజ్ని ఇలా సీడ్స్ తీసుకున్నాను. సీడ్స్ ఉంటే చేదు వచ్చేస్తుంది. అలాగే బ్లాక్ గ్రేప్స్ కూడా, ఇందులో కూడా చిన్న చిన్న సీడ్స్ ఉన్నాయి. నా దగ్గర సీడ్లెస్ లేవు. సో సీడ్లెస్ ఉంటే బెస్ట్, అది ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది. అందుకనే దీనికి కూడా సీడ్స్ తీసేసి స్ట్రాబెర్రీస్ని ఇలా హాఫ్గా అయితే కట్ చేసి తీసుకుంటున్నాను. నేను ఈ జ్యూస్ని అగారో పోర్టబుల్ బ్లెండర్లో అయితే చేస్తున్నాను. ఇందులో 6SS బ్లేడ్ ఉండడం వల్ల ఈవెన్గా అయితే బ్లెండ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మంచి స్ట్రాంగ్ బోరన్ BPA ఫ్రీ గ్లాస్ ఉంటుంది. సేఫ్ మనకు యూస్ చేయడం కూడా. అలాగే వన్స్ చార్జ్ చేసాము అంటే 6 to 7 times మనం యూస్ చేయొచ్చు. ఇలా ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి దీన్ని 45 degree యాంగిల్లో టిల్ట్ చేసి ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఇలా అయితే బ్లెండ్ అవుతుంది ఈవెన్గా. ఈ బ్లెండర్కి ఈ గ్లాస్ జార్ కానీ లేకపోతే పైన క్యాప్ సరిగ్గా ఫిట్ అవ్వకపోతే ఇది అస్సలు ఆన్ అవ్వదు. ఇలా 5 times రెడ్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. తర్వాత ప్రాపర్గా ఫిట్ చేసిన తర్వాత ఆన్ అవుతుంది. నేను ఎలాంటి స్వీట్నర్ యాడ్ చేయడం లేదు, ఎందుకంటే గ్రేప్స్ తీయగున్నాయి, స్ట్రాబెర్రీస్ కూడా ఎక్కువ పుల్లగా లేవు. జస్ట్ ఇది చాలా థిక్ అవుతుందని కొద్దిగా ఒక 1/2 glass అంత వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే కోకోనట్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మరీ పుల్లగా ఉన్నాయి ఫ్రూట్స్ అనుకున్నట్లయితే కొద్దిగా హనీ యాడ్ చేయొచ్చు, లేదంటే డేట్స్ యాడ్ చేసుకోవచ్చు. వైట్ షుగర్ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది. ఇందులోకి చల్లగా కావాలనుకున్న వాళ్ళు కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుంటే బాగా చల్లగా ఉంటుంది. ఇంతే, మనకు క్విక్గా మిక్స్డ్ ఫ్రూట్ ఇమ్యూనిటీ జ్యూస్ అయితే రెడీ. ఈ ఫ్రూట్స్లో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. అలాగే మంచి ఫైబర్, విటమిన్స్ అన్నీ ఉండడం వల్ల మనకు ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. నేను ఇందులోకి సోక్ చేసిన చియా సీడ్స్ ఒక 1 టీ స్పూన్ వేస్తున్నా. ఇందులో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మన బాడీకి కూడా చలవ చేస్తుంది. ఇంతే, మనం డైరెక్ట్గా ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నామంటే దీనిలో ఇలాగే తాగేయచ్చు, లేదంటే ఇలా మనం సర్వ్ చేసుకొని తీసుకోవడమే. మంచి రిఫ్రెషింగ్ సమ్మర్ డ్రింక్ అయితే రెడీ. దీన్ని యూస్ చేశాక క్లీన్ చేయడం కూడా చాలా సింపులే. జస్ట్ వాటర్ వేసేసి ఒక్కసారి బ్లెండ్ చేసామంటే ఈ బ్లేడ్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. ఆ తర్వాత మనం ఈ జార్, అవుటర్ లిడ్ అంతా కూడా మనం నార్మల్గా డిష్ లిక్విడ్ వేసి క్లీన్ చేయొచ్చు. ఈ మోటార్ పార్ట్ వచ్చేసి క్లాత్తో కానీ లేదంటే టిష్యూ పేపర్తో వైప్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, దీని క్లీనింగ్ డన్. మీరు కూడా ఇలాంటి హెల్దీ సమ్మర్ రిఫ్రెష్మెంట్స్ చేసుకోవాలంటే నేను ఈ అగారో పోర్టబుల్ బ్లెండర్ని హైలీ రికమెండ్ చేస్తాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి తప్పకుండా చెక్ చేయండి.
నేను బేబీ మూన్ షార్ట్ షేర్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేయండి అంటే చాలామంది కరెక్ట్గానే గెస్ట్ చేశారు, గోకర్ణ అనేసి. ఎస్, మేమైతే గోకర్ణ కుడ్లే బీచ్ మురుడేశ్వర వెళ్తున్నాము. ఎవ్రీ ఇయర్ వెళ్తాము, అస్సలు బోర్ కొట్టదు. ఎందుకంటే ఎప్పుడైనా చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయినప్పుడు, లేదంటే కొంచెం లోగా అనిపించినప్పుడు కుడ్లే బీచ్కి వెళ్ళి చాలా తక్కువ క్రౌడ్ ఉంటారు అక్కడ. ఒక 3-4 డేస్ రిలాక్స్ అయ్యామంటే మళ్ళీ ఫ్రెష్గా వర్క్ని రీస్టార్ట్ చేయొచ్చు. మాకైతే ఆల్మోస్ట్ సెకండ్ హోమ్ అనే చెప్పాలి. బెంగళూరు టు గోకర్ణ అరౌండ్ 9.5 to 10 hours అయితే పడుతుంది ట్రాఫిక్ని బట్టి. అందులో ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కదా, నాకు ఆల్రెడీ 7th month ఉండడం వల్ల కొంచెం స్లోగా వెళ్ళాలి, ఇన్ బిట్వీన్ బ్రేక్స్ తీసుకుంటూ వెళ్ళాలి. సో ఇంకొద్దిగా టైం ఎక్కువ పడుతుంది అనేసి మేము అర్లీ మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాము. నిన్నంతా ప్యాకింగ్ చేసి నేను నెక్స్ట్ వీక్ కావాల్సిన కొన్ని షార్ట్స్ అన్నీ కూడా ఎడిట్ చేసి పడుకునేసరికి 2 అయిపోయింది. పడుకున్నా ఇంకా నిద్ర రాలే, నెక్స్ట్ అర్లీగా లేవాలి కదా అనేసి ఇంకా 3:30కే లేచేసాము. కార్లో రెస్ట్ తీసుకోవచ్చులే అన్నట్టుగా లేచేసి రెడీ అయిపోయి ఫస్ట్ దేవుడికి దండం పెట్టేసుకొని ఆ తర్వాత మిల్లెట్ హెల్త్ మిక్స్ అయితే ప్రిపేర్ చేశాను. కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేంత వరకు అనేసి. ఇంకా లగేజ్ అంతా కార్లో సర్దేసి అన్నీ ఫినిష్ చేసుకొని బయలుదేరేసరికి 5 అయ్యింది. అప్పుడప్పుడే ఇంకా తెల్లారుతుంది. వింటర్ కంప్లీట్ అయ్యి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా. నాకు సమ్మర్ ఎర్లీ మార్నింగ్స్ అంటే చాలా ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్క సీజన్ ఇష్టం ఉంటుంది కదా, అలాగా. ఎందుకంటే వింటర్ అలాగే రైనీ సీజన్ రెండిట్లో నాకు కోల్డ్ కాఫ్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. సమ్మర్ ఒక్కటే నాకు ఫేవరెట్ అని చెప్పాలి. అందులో ఎర్లీ మార్నింగ్స్ అండ్ లేట్ ఈవినింగ్స్ చాలా బాగుంటాయి. ఇంత ఎర్లీ మార్నింగ్ చాలా రోజులు అయిపోయింది లేచి. ఇంతకుముందు రెగ్యులర్గా లేచేదాన్ని, కానీ ఈ కన్సీవ్ అయిన తర్వాత నుంచి అసలు మార్నింగ్ 7-7:30కి లేస్తున్నాను. అది కూడా అతి కష్టం మీద. తప్పదు, ఒక్కొక్క ఫేజ్ ఒక్కొక్కలా ఉంటుంది. నేను ఇలాగే ఉంటానని స్టబ్బన్గా ఉంటే కష్టం కదా, వచ్చిందని యాక్సెప్ట్ చేస్తూ పోవాలి. ఇది కూడా కొద్ది రోజులే. నెక్స్ట్ బేబీ పుట్టి వాళ్ళకు ఒక స్లీప్ రొటీన్ ప్రాపర్గా సెట్ అయ్యేంత వరకు నా రొటీన్ ప్రాపర్గా ఉండదు. సో దానికి మెంటలీ ఫిక్స్ అయ్యాను కాబట్టి ఇంకా ఫీల్ అవ్వడాలు ఏమీ ఉండవు. మేము మధ్యలో బ్రేక్ ఇచ్చుకుంటూ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దావణగిరి బెన్నె దోశ ఫేమస్ కదా. మీలో ఎంతమందికి దీని గురించి తెలుసు అనేసి నాకు కమెంట్స్లో అయితే షేర్ చేయండి. మేము మామూలుగా బెంగళూరులో తిన్నాం ఈ దావణగిరి బెన్నె దోశ. చాలా టేస్టీగా ఉంటుంది. సరే ప్రాపర్ ఇదే కదా దావణగిరిలో ట్రై చేద్దామనేసి వెయిట్ చేసి మరి 9:30 వరకు ఆగి ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపాము. టు బీ ఫ్రాంక్, ఆ టేస్ట్ అయితే యావరేజ్ అనే చెప్పాలి. అంత మరీ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేదు. చెప్పాలంటే బెంగళూరులోనే టేస్ట్ బాగుండింది, కానీ ప్రైస్ అయితే చాలా ఎక్కువ అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే ఇంకా ట్రావెలింగ్లో అలా ఇలా అవుతుంటాయి అనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరాము. ఇంకా కొంతమంది అడిగారు రోడ్ ఎలా ఉంది అనేసి. బెంగళూరు టు గోకర్ణ మ్యాక్సిమం రోడ్ బాగానే ఉంది, బట్ లాస్ట్ ఒక 2 hours రోడ్ కొద్దిగా మట్టి రోడ్ ఉంది, కొద్దిగా స్లోగా వెళ్ళాలి. అదే కొద్దిగా ఎక్కువసేపు తీసుకొనింది మాకైతే. అదర్వైజ్ రోడ్ అంతా ఓకేగానే ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఎవ్రీ 1 hour అలా బ్రేక్ ఇస్తూ కొద్దిగా కాళ్ళు స్ట్రెచ్ చేసి కొంచెం వాక్ చేస్తే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది, లేకపోతే లెగ్ క్రాంప్స్ అవి ఎక్కువ అవుతాయి. అండ్ ఇంకొకటి ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది కాబట్టి వాష్రూమ్ యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇప్పుడంతా చాలా పెట్రోల్ పంప్స్ అవైలబుల్గా ఉంటాయి. అన్ని పెట్రోల్ పంప్స్లో కంపల్సరీ వాష్రూమ్ అయితే ఉండాలనే రూల్ వచ్చింది కాబట్టి వీలైనంత వరకు యూస్ చేసుకోవడం బెటర్. అంతేగాని వాటర్ తాగకోకుండా ఉంటే డిహైడ్రేట్ అయిపోతే మళ్ళీ దానికి ఇంకొక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకా 3rd trimester స్టార్ట్ అయ్యే కొద్దీ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ కూడా తగ్గుతూ ఉంటాయి కదా. సో ప్రాపర్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 5:30 అయిపోయింది. కరెక్ట్గా సన్సెట్ టైంకి అయితే వచ్చాము. ముందే రూమ్స్ అన్ని బుక్ చేసుకొని ఉన్నాము. ఇక్కడ కుడ్లే బీచ్కి వెళ్ళాలి అంటే 2 పార్కింగ్స్ ఉంటాయి. ఒకటి ప్రైవేట్ పార్కింగ్, ఇంకోటి ఫ్రీ పార్కింగ్ ఉంటుంది. ఫ్రీ పార్కింగ్ దగ్గర ఏమంటే అక్కడ నుంచి మళ్ళీ బీచ్కి వెళ్ళాలి అంటే దగ్గర ఒక 1.5 kilometer ఉంటుంది. అది కూడా స్టెప్స్, ఆల్మోస్ట్ ఒక కొండ ఎక్కి దిగినట్టుగా ఉంటుంది. ఈ టైంలో అది సేఫ్ కాదు అనేసి మేము ప్రైవేట్ పార్కింగే చూస్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఏమంటే కొంచెం దగ్గర అవుతుంది మేము తీసుకున్న రూమ్స్కి. అండ్ కొంచెం మట్టి రోడ్డు ఉంటుంది, మరి స్టెప్స్ లాగా అయితే ఉండదు. వెళ్ళడానికి కన్వీనియంట్గా ఉంటుందని అయితే ఇది చూస్ చేసుకున్నాము. 1 dayకి 200 అలా అయితే ఛార్జ్ చేస్తారు. రోడ్ ఇలా ఉంటుంది కొద్దిగా, బట్ కంపారిటివ్లీ ఆ రోడ్తో పోల్చుకుంటే చాలా బెటరే. ఇంకా రాగానే లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి వెంటనే బీచ్కి అయితే వచ్చేసాము. సన్సెట్ కదా, ఈ టైంలో చాలా బాగుంటుంది. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకుందామనే లోపల 7-8 అలా అయిపోతుంది. మళ్ళీ డిన్నర్ టైం అవుతుంది అనేసి బీచ్కి వచ్చేసి కాసేపు బీచ్లో టైం స్పెండ్ చేసాము. ఇంకా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు ఆ ఇసుకలో వాటర్లో ఆడుకొని. మామూలుగా అయితే ఫుల్ రిస్ట్రిక్షన్స్ పెడతాం కదా, అది టచ్ చేయదు ఇది టచ్ చేయదు, మట్టి దుమ్ము ఇలా అన్ని. బీచ్కి వెళ్ళినప్పుడు ఉండేదే ఇసుక వాటర్, దాంట్లోనే ఆడుకోవాలి. వాళ్ళని ఇంకెవ్వరు ఆపలేరు అన్నంత రేంజ్కి బాగా ఇసుకలో ఆడుకున్నారు.
ఆ తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా డిన్నర్ చేద్దామని అయితే వచ్చాము. ఇక్కడ ఎలా అంటే కుడ్లే బీచ్ ఇది చాలా చిన్నది, ఒక 1.5 కిలోమీటర్ బీచే ఉంటుంది అంతే. అటు కొండలు ఇటు కొండలు మధ్యలో బీచ్ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకు ఒక ప్రైవేట్ బీచ్ ఉంటే ఎలా ఉంటుందో అలాగే. అండ్ చాలా తక్కువ క్రౌడ్ ఉంటారు. ఆ క్రౌడ్ కూడా మోస్ట్లీ ఫారిన్ పీపులే ఉంటారు. ఒక 3-4 మంత్స్ అలా వచ్చేసి ఇక్కడ ఉండిపోతారు. చాలా క్లీన్గా ఉంటుంది బీచ్ అండ్ కిడ్స్ ఫ్రెండ్లీ బీచ్ ఇది. ఎక్కువ డెప్త్ కూడా ఉండదు, పిల్లలు ఆడుకోవడానికి చాలా సేఫ్ అనే చెప్పాలి. ఇంక ఇక్కడ డిన్నర్కి అయితే వచ్చాము. ఇక్కడ క్యారియోకే లైవ్ మ్యూజిక్ లాగా అయితే చేస్తూ ఉన్నారు. అక్కడ మ్యూజిక్ వస్తుంటుంది కదా అండ్ స్క్రీన్ పైన లిరిక్స్ ప్లే అవుతూ ఉంటాయి, మనం పాడొచ్చు. చాలా ఫన్నీగా అనిపించింది, అంటే కొత్త ఎక్స్పీరియన్స్. ఇది ఇంతకుముందు ఎప్పుడు అలా పాడడం అలా చేయలేదు, బాగునింది. ఇది కూడా కొంచెం సేపు బాగా ఎంజాయ్ చేసి తర్వాత డిన్నర్ చేసేసి వెళ్ళి పడుకున్నాము. ఇది ఫస్ట్ డే అయితే. ఇంకా ఇది డే 2 ఇన్ కుడ్లే బీచ్. మేమైతే ఇవాళ రిలాక్స్డ్గా కొన్ని ఫొటోస్ వీడియోస్ అంటే సింపుల్ మెటర్నిటీ ఫోటోషూట్ లాగా అనుకుంటున్నాం. ప్రాపర్ మెటర్నిటీ షూట్ అయితే కాదు, అది 8th మంత్లో చేపించుకుందాం అనుకుంటున్నాం. ఇక్కడ బీచ్కి వచ్చాం కదా, సో బీచ్ థీమ్లో జెండర్ రివీల్ ప్లాన్ చేస్తే బాగుంటుంది అనేసి అనుకున్నాం. మన ఇండియాలో యాక్చువల్గా జెండర్ అనేది చెప్పారు కదా డెలివరీ వరకు, ఫారిన్ కంట్రీస్లో అయితే 5th మంత్లోనే తెలిసిపోతుంది. నేను ఆ షార్ట్స్ షేర్ చేసినప్పుడు కూడా అడిగారు మీకు అప్పుడే జెండర్ ఎలా తెలుసు అనేసి. యాక్చువల్గా జెండర్ తెలీదనే నేను కూడా వీడియోలో చెప్పాను. అందుకనేసి గర్ల్ బేబీ అండ్ బాయ్ బేబీ ఇద్దరు రెండు థీమ్ తోటి కూడా ఫోటోషూట్ అయితే ప్లాన్ అనుకొని ముందే కావాల్సిన ప్రాప్స్ అన్నీ కూడా పర్చేస్ చేసి తీసుకొచ్చి కావాల్సినవన్నీ ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేసుకుంటున్నాము. అర్లీగానే లేచి ఇంకా బాయ్కి బ్లూ, గర్ల్కి పింక్ ఇలా కొన్ని ప్రాప్స్ అని రెడీ చేసుకొని అర్లీగానే ఫోటోషూట్ చేద్దామని అయితే అనుకున్నాము. కానీ నిజం చెప్పాలంటే ఇవన్నీ రెడీ చేసేసరికి ఫుల్ టయర్డ్ అయిపోయాం. సింపుల్ ప్రాప్సే కదా అనుకున్నాం, త్వరగా అయిపోతుందిలే ఒక 1/2 అవర్ లోపు అని. కానీ ఎర్లీ మార్నింగ్ కూర్చోంటే 9-9:30 అయిపోయింది అన్నీ రెడీ చేసుకునే. చిన్న ఐటమ్స్ కదా అన్నీ కూడా రెడీ చేసి దాన్ని మళ్ళీ బీచ్ దగ్గరకు తీసుకొచ్చి సెటప్ అంతా చేసేసరికి 10 అలా అయిపోయింది. కానీ ఇవన్నీ చేసేటప్పుడు కొంచెం కష్టం అనిపించినా ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఒకలాంటి సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇవన్నీ వన్స్ ఇన్ అ లైఫ్ టైం మెమరీ. మళ్ళీ అనుకున్న ఇవన్నీ క్రియేట్ చేయలేము, ఈ మూమెంట్స్ మళ్ళీ రావు కదా. సో అందుకు కొంచెం ఓపిక తెచ్చుకొని ఇవన్నీ చేసుకున్నాము. బ్యూటిఫుల్గా వచ్చే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే. ఈ జెండర్ రివీల్ వీడియోస్ నేను బేబీ పుట్టిన తర్వాత అయితే షేర్ చేస్తాను. ఇంకా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకోవడం అయిపోయాక రిలాక్స్డ్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫ్రూట్ జ్యూస్ తాగేసిన తర్వాత పడుకొని ఈవినింగ్ వరకు బాగా రెస్ట్ తీసుకున్నాము. ఇంకా ఈవినింగ్ అయితే బోటింగ్ వెళ్తున్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ, మా ఆయన ధన్వి. వీళ్ళిద్దరైతే వెళ్ళనని ఒకటే గోల, ఏదో నన్ను విడిచిపెట్టి వేరే కంట్రీకి వెళ్తున్నంత ఫీల్ అయిపోయారు ఇద్దరు. అమ్మ నేను వెళ్ళిపోతే ఎలాగాని ధన్వి, నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటావని మా ఆయన వీళ్ళిద్దరిని కన్విన్స్ చేసి పంపేసరికి నాకు చుక్కలు కనిపించాయి. మా డాక్టర్ స్ట్రిక్ట్గా చెప్పారు 7th మంత్ దాటాక ఇంకా బోటింగ్ ఇవన్నీ ఏవి వెళ్ళకూడదు, ఎందుకంటే మనం వేవ్స్ని ప్రెడిక్ట్ చేయలేము, సో ఎక్కువ షేక్ అవుతుంది, అది మంచిది కాదు అనేసి. సరేలే మీరు వెళ్ళండి, దాన్ని కొంచెం ఎంజాయ్ చేస్తుంది, డాల్ఫిన్ స్పాట్స్ ఇవన్నీ ఉంటాయి కదా అనేసి అయితే కన్విన్స్ చేసి పంపించాను. ఈ 1.5 hours నేను నా కడుపులో ఉన్న బుజ్జి బేబీతో ఆ బీచ్ వేవ్స్ని చూసుకుంటూ చల్ల గాలికి ఈవినింగ్ సన్సెట్ టైంలో వాక్ చేస్తూ కాసేపు అలా రిలాక్స్డ్గా కూర్చొని మీ టైం అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా రోజుల తర్వాత ఇలా రిలాక్స్ అయినట్టు అనిపించింది. నిజంగానే ఆల్మోస్ట్ కొన్ని మంత్స్గా చాలా స్ట్రెస్ ఫీల్ అయినట్టు అయింది. ఎక్కడికి వెళ్ళలేదు కదా ఇంట్లోనే. పైగా ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ కొంచెం డిఫికల్ట్గానే ఉంది కంపారిటివ్లీ నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీతో. ఈలోగా వీళ్ళు కూడా బోటింగ్ వెళ్ళేసి వచ్చారు. ఈసారి డాల్ఫిన్స్ ఏం కనిపించలేదు, జెల్లీ ఫిష్లు కనిపించాయి. అక్కడ డైవ్ చేసిన ఒక 4గురికేమో జెల్లీ ఫిష్లు కొరికేసి ఫుల్ ర్యాషెస్ వచ్చేసాయి అన్నారు. అమ్మో భయం వేసింది. మేము ఎప్పుడు వెళ్ళినా డాల్ఫిన్సే కనిపించేవి, ఫర్ ద ఫస్ట్ టైం జెల్లీ ఫిష్ చూసారంట వీళ్ళు. ఇంకా దాని తర్వాత ఈవినింగ్ కాసేపు వచ్చి రిలాక్స్ అయ్యి ఇంకా డిన్నర్ టైం యాజ్ యూజువల్ క్యారియోకే మ్యూజిక్. మా ధన్వి ఇంకా తను అస్సలు ఆపలేము, మైక్ తీసుకొని నాన్ స్టాప్గా వచ్చిన రైమ్స్ సాంగ్స్ అన్నీ పాడుతూ డ్యాన్స్ చేస్తూ చక్కగా ఎంజాయ్ చేసింది. మేము కూడా ఇక్కడ కాసేపు ఆ లైవ్ మ్యూజిక్ని ఎంజాయ్ చేసి డిన్నర్ చేసేసి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. ఇలా మా డే 2 అయితే గడిచింది. రేపు మా ధన్వి బర్త్డే, సో తన బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాము, ఏమేమి సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చాము అనేసి నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.